హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మీకొచ్చేసి చూపించబోతున్నాను. ఫోటో రీసైజ్ అనేది ఎలా చేస్తారో అనేది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే, అసలు ఎలా రీసైజ్ చేస్తారో ఏంటనేది చూద్దాం. సో, ఫోటో అనేది మనం రీసైజ్ చేసిన తర్వాత ఇలా ఉంటదనమాట. సో, చూసారు కదా! పైన ఫోటో వచ్చేసి కిందన సిగ్నేచరు. సో, సిగ్నేచర్ ఆల్సో ఓన్లీ ఫర్ బ్లాక్ అన్నాడు. ఓకేనా? సో, చూసారు కదా! బ్లాక్. సో, బ్లాకింగ్‌తో మాత్రమే అవుతదనమాట. అదర్‌వైజ్ అవ్వదు. ఓకేనా? ఓన్లీ బ్లాక్ ఇంక్ పెట్టి స్టూడెంట్ రాస్తే ఇన్ కేస్ ఒకవేళ నేను బ్లూతో పెట్టినా మీరు స్టూడెంట్‌ని అడగాలి. అది మీది రెస్పాన్సిబిలిటీ అనమాట. అదర్‌వైజ్ ఇంకా బ్లూ ఇంక్‌తో పెడితే మాత్రం రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటది. సో, ఇప్పుడు ఫోటో రీసైజ్ అనేది ఎలా చేస్తాం అనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడొచ్చేసి నేను క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాను. బ్రౌజర్‌లో వచ్చేసి ఏమని కొడతామంటే ఫోటో సైజ్ అని కొట్టండి చాలు. సో, ఫోటో సైజ్ అని కొట్టగానే పైన ఉంటది కదా! పిఐ7 ఇమేజ్ టూల్ అని. సో, ఇక్కడ క్లిక్ చేయాలనమాట. క్లిక్ చేయగానే ఆల్రెడీ మన గ్యాలరీలో మనం సేవ్ అయ్యి ఉంటుంది కాబట్టి, సో, అక్కడ పిక్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట ఇది. ఓకేనా? సెలెక్ట్ చేసుకొని మీకేమైనా ఇక్కడ సపోజ్ క్రాప్ అంటే ఇక్కడే చేసుకోవచ్చు. అసలు ఏ ప్రాబ్లమ్ లేకుండా ఫోటో ఏమైనా తగ్గించాలన్నా, చేంజ్ చేసుకోవాలనుకున్నా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చనమాట. ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా. ఒకవేళ మీకు రొటేట్ పిక్ వచ్చిందనుకో, దాన్ని మనం ఇలా చేస్తే తిరిగిపోద్దనమాట పిక్ అనేది. చూసారు కదా! ఎలా తిరుగుతుందో. సో, ఒకవేళ మనకు మిస్టేక్‌గా వస్తే ఇక్కడే మనము అది సెట్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, అది. సో, మళ్ళీ ఇప్పుడు నార్మల్‌గా పెట్టేస్తున్నా. ఫోటో అనేది దీనికి కరెక్ట్‌గా ఫిట్ అవ్వాలి. సో, యాహ్! యాహ్! ఓకే. అలా వస్తే మీరిలా చేసుకోవాల్సి ఉంటదనమాట. జస్ట్ తగ్గించుకొని. యాహ్! సో, కిందని క్రాప్ ఇమేజ్ అని ఉంది కదా! సో, క్రాప్ ఇమేజ్ చేసేస్తున్నాను. సో, ఇమేజ్ అనేది ఇలా క్రాప్ అయిపోయింది. తర్వాత సెంటీమీటర్ అనేది సెలెక్ట్ జేసుకోవాలి. ఇమేజ్ ఒకవేళ నార్మల్‌గా వస్తే నో ప్రాబ్లమ్. అప్పుడు మీరిక్కడ రీసైజ్ పిక్స్‌లో ఉంది గదా! అక్కడ క్లిక్ చేసుకొని, ఇక్కడ విడ్త్ అనేది ఎప్పుడు 3.5 అనేది ఉండాలి. ఈ ఆటో ఉంది గదా! ఇది తీసేయాలనమాట. ఓకేనా? తీసేసి ఇక్కడ 4.5 హైట్ అనేది ఎప్పుడు 4.5నే ఉండాలి. విడ్త్ ఎప్పుడు 3.5నే ఉండాలి. రీసైజ్ చేశాక ఆ పిక్ వచ్చేసి ఇక్కడ 100 కేబీ ఉంది కదా! ఇక్కడ 30 కేబీ పెట్టాలి. 30 పెట్టేసి ఇక్కడ రీసైజ్ అని కొడితే ఆ పిక్ వచ్చేసి మనకు అప్‌లోడ్ అయిపోద్దనమాట. అసలు క్వాలిటీ తగ్గదు, ఏం తగ్గదు. అలానే ఉంటది. డౌన్‌లోడ్ అని కొడితే డౌన్‌లోడ్ అయిపోద్దనమాట. ఇలా యాడ్ వస్తే ఇక్కడ ఇంట్ ఉంది కదా! సో, ఇక్కడ ఇంట్ అనేది క్లిక్ చేస్తే అది డౌన్‌లోడ్ అయిపోద్దనమాట. సో, వన్ స్టెప్ బ్యాక్‌కెళ్తే నెక్స్ట్ సిగ్నేచర్ అనేది మనం అప్‌లోడ్ చేద్దాం. సో, ఇలానే సేమ్ సెలెక్ట్ ఇమేజ్ చేసుకుంటాం. సో, సిగ్నేచర్ వచ్చేసి చూసారుందా పిక్ మనం డౌన్‌లోడ్ చేసాం కాబట్టి ఇది పైన ఉందనమాట. సో, ఇది ఇలా వచ్చింది కదా! సిగ్నేచర్ చూసారా బ్లాకింగ్‌తోనే వచ్చింది. సో, డన్ చేస్తున్నాను. దీన్ని మనం ఇప్పుడు రొటేట్ చేస్తున్నాను. సో, రొటేట్‌కొచ్చేసి క్రాప్‌లోకెళ్ళాలి. క్రాప్‌లోకొచ్చిన తర్వాత చూసారు ఇక్కడుంది. యాహ్! యెస్. కొంచెం డౌన్. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం యారో సింబల్‌ని అటు ఇటు కదిపితే అది ఆటోమేటిక్‌గా అయితదనమాట. సెట్ అయితదనమాట. సో, మీరు చేసినప్పుడు మీకు కూడా అర్థమవుతది. ఓకేనా? యాహ్! సెట్ అయిపోయింది. సో, దీన్ని ఇప్పుడు నేనేం చేస్తానంటే క్రాప్ అని కొడతాను. సో, ఓన్లీ అదొకటే క్రాప్ అయితది. తర్వాత దీనికొచ్చేసి రీసైజ్ ఏంటంటే, మళ్ళీ ఇక్కడ రీసైజ్‌లోకెళ్ళి సెంటీమీటర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాహ్! 5.3 ఉంది కదా! ఇక్కడొచ్చేసి విడ్త్ 3.5నే. విడ్త్ అంటే అడ్డంగా అనమాట. ఓకేనా? హైట్ వచ్చేసి నిలువుగా. సో, హైట్ వచ్చేసి ఇక్కడ 1.5 ఉండాలి. సో, మీకిక్కడ రేషియోస్ ఏమైనా తేడా వస్తున్నాయి అంటే ఇక్కడ చూసారా? ఆటో స్టిక్స్ అని ఉంది. ఇది మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉండకూడదనమాట. అది రిమూవ్‌లోనే ఉండాలి. సో, రీసైజ్ చేసేసాము. రీసైజ్ చేసిన తర్వాత ఇప్పుడు రెడ్యూస్ సైజ్ చేస్తున్నాం. అయిపోయిన తర్వాత ఇప్పుడొచ్చేసి డౌన్‌లోడ్ కొట్టేస్తే అది డౌన్‌లోడ్ అయిపోతది. ఓకేనా? సో, మళ్ళీ ఇప్పుడే ఏం జేయాలంటే ఇమేజ్, ఫోటో ఏం జేయాలి? ఫోటో, సిగ్నేచర్ కలుపుతున్నామన్నమాట. ఫోటో అండ్ సిగ్నేచర్ మెర్జ్ ఓకేనా? ఎంఈఆర్‌జీఏ ఓకేనా? ఇలా ఉండి జాయింట్ పైన ఉంటది. ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత జాబ్ ఏదో సంథింగ్‌లే మనకొక వెబ్‌సైట్ అనమాట. సో, ఇక్కడ మీడియం అని ఉంటది. హై అయినా పెట్టుకోవచ్చు, మీడియం అయినా పెట్టుకోవచ్చు. బట్ బిలో 50 కేబీ రావాలనమాట. సో, అది ఎలా వస్తదో మీకు ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. సో, ఫస్ట్ ఫోటో సెలెక్ట్ జేసుకుంటాం. తర్వాత సిగ్నేచర్ సెలెక్ట్ జేసుకుంటాం. ఆ కిందని చూసారా ఆటోమేటిక్‌గా వచ్చింది సిగ్నేచర్ అండ్ ఫోటో కలుపుకొని. ఇక్కడ డౌన్‌లోడ్ కొట్టగానే మనకి కేబీ చూపించేస్తది. చూసారా 42 కింద ఇంకా 42కి హై లేదనమాట. సో, 50 బిలోనే ఉంది. సో, ఇది ఉంచేసుకుంటాం అనమాట. అదే మీడియం హైలో పెట్టి 50 దాటిందంటే మీడియంకెళ్ళిపోండి. స్టార్టింగ్ అయితే హైకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. చూడండి ఇది ఇంకా తగ్గుతుంది. చూసారా 29 వస్తుంది. సో, 29 ఆల్సో ఎలిజిబుల్. ఫస్ట్ ఫుల్ క్వాలిటీ కావాలి అనుకుంటే మాత్రం హైలో పెట్టండి. హైలో పెట్టి డౌన్‌లోడ్ చేస్తే ఫుల్ క్వాలిటీ అనేది వస్తదనమాట. సో, డౌన్‌లోడ్ చేయగానే ఫోటో అనేది ఇలా డౌన్‌లోడ్ అయిపోతది. మనం అప్‌లోడ్ చేసేయొచ్చనమాట. సో, ఇది ప్రాసెస్. జస్ట్ 5 మినిట్స్ వినండి అర్థమవుతది మీకే.